అందరికీ నమస్కారం. అభివర్ణ ఛానల్కు స్వాగతం. ఈరోజు నా కిచెన్లో సరుకులు కొన్ని సర్దుకున్నాను. అమెజాన్ నుండి బాటిల్స్ ఆర్డర్ పెట్టుకుని అవి ఎలా చేసుకునేది చూపిస్తాను. అలాగే మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ నేను వాము, జీలకర్ర, సోంపు, దాల్చిన చెక్క, ధనియాలు ఇవన్నీ పౌడర్ చేసుకుని కషాయం కాసుకొని దానిలో కొద్దిగా నిమ్మ చెక్క పిండుకొని తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఇలా బీట్రూట్, క్యారెట్ తీసుకున్నాను. వర్షాకాలంలో సరుకులు అంటే పప్పు దినుసులు అలాంటివి పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి. ఇంకా మనకు సరుకులు ఏమేమి ఉన్నాయి, పప్పు దినుసులు దేనిలో ఏం వేసామనేది కొన్ని డబ్బాల్లో వేసినప్పుడు అర్థం కాదు. అలాంటప్పుడు ఇలా మనం ఇలాంటి వాటిలో వేసి పెట్టుకుంటే మనకు అన్నీ కనిపిస్తే మనకు అడావుడిగా ఉన్నప్పుడు ఎత్తుక్కోవాల్సిన పని ఉండదు. పని కూడా త్వరగా ఈజీగా అయిపోతుంది. ఇవి ఎక్కడ తీసుకున్నామో వీటిలో ఏమేమి సర్దాను అనేది చూపిస్తాను. మనం గ్రాసరీస్ తీసుకున్నప్పుడు అన్నీ ఒకే కలర్లో ఒకే రకంగా ఉండే దానిలో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా జాబ్ చేసే ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా బాక్సులు కట్టే వాళ్ళకు కూడా మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది చూసారు కదా, నేను అమెజాన్లో తీసుకున్నాము. ఇవి సెల్లో కంపెనీ, ఇది ఆఫర్లో వచ్చినాయి, తక్కువ రేటుకి వస్తుంది అనేసి తీసుకున్నాం. ఇవి చూసారు కదా, ఈ కలర్లో ఉంది, పైన బ్రౌన్ కలర్లో ఉంది. మూత పైన మూత అయితే బ్రౌన్ కలర్లో ఉంది, క్యాప్. ఇవైతే ట్రాన్స్పరెంట్ కలర్లోనే ఉన్నాయి. దీనిలో ఇంకా 2 బాక్సులు ఉన్నాయి. ఇలా ఒకటి ఉంది, అలాగే ఈ ఒకటి పెద్ద సైజు, దాని లోపల ఈ సైజు ఉంది, దాని లోపల ఇంకొకటి ఉంది. ఈ 3 సైజులు ఉన్నాయి. 6 వచ్చినాయి అనమాట. 6 ఉన్నాయి కదా, వాటిల్లో ఒక్కొక్క దానికి 3 వచ్చినాయి కాబట్టి 18 వచ్చినాయి. అది బాక్స్లో మాత్రం 6 లాగా వచ్చింది, సెట్ లాగా. దాని లోపల 3 ఉన్నాయి కాబట్టి మొత్తం 18 వచ్చినాయి. ఇలా మనం సైజుని బట్టి సైజుల వారీగా మనకి ఏం కావాలనేది వేసుకోవచ్చు. మొత్తం ప్లెయిన్ కాకుండా కొద్దిగా చెక్స్ లాగా వచ్చినాయి అనమాట ఇవి. నేను ఫస్ట్ అయితే గాజువి తీసుకోవాలన్న ఉద్దేశంతో నేను చూస్తున్నాను. అమెజాన్లో కానీ ఇంకా మీషోలో కానీ అలా దేనిలన్నా ఉంటాయి అనేసి నేను ఫోన్లో వెతుకుతుంటే మా బాబు చూసినట్టున్నాడు. నేను చూసి వెంటనే నాకు తెలియకుండానే ఆర్డర్ పెట్టేశాడు. ఇంకా అది నెక్స్ట్ డే కల్లా వచ్చేసింది. కానీ నాకు ప్లాస్టిక్ వద్దు అనుకున్నా కానీ గాజు తీసుకోవాలనుకున్నాను. ఇక వెంటనే మా బాబు బుక్ చేశాడు కాబట్టి ఇక ఉంచేసాను అలాగే. ఇది 1258 ఉంది, 1258 ఉంది, 1258 రూపాయలు ఉంది. ఆఫర్లో మనకి ఏదో సేల్ పెట్టారంట, దానిలో 350కో 400 లోపే వచ్చింది. మొత్తం ఈ బాక్స్ సెట్ మొత్తం 400 లోపే వచ్చింది. 350 ఆర్ 400 లోపు. చూసారు కదా, ఈ విధంగా ఉన్నాయి అన్నీని. ఇలా పెద్ద సైజు ఒక 6, మధ్యలో ఉన్నవి ఒక 6, కింద చిన్న స్మాల్ సైజు ఒక 6, మొత్తం 18 వచ్చినాయి. 18 పీసెస్ వచ్చినాయి. మనం తీసుకున్న వాటి గ్రాసరీస్ని బట్టి మనం వేసుకోవచ్చు.
నేను ప్లాస్టిక్ మొత్తం తీసేసి గాజువి పెట్టుకోవాలన్న ఉద్దేశంతో నేను చూస్తున్నాను. కానీ తెలియకుండా మా బాబు బుక్ చేసాడు కాబట్టి ఇక తప్పదనేసి అలా ఉంచేసాను. అయినా ఇవి కూడా బాగానే ఉన్నాయి, పర్లేదు అనిపించినాయి. అలాగే ట్రాన్స్పరెంట్ కలర్లో కూడా ఉన్నాయి కాబట్టి అలా ఉంచేసాను. చూసారు కదా, ఇవన్నీ మంచిగా క్లీన్ చేసుకుని కడిగేసాను. కడిగేసి మనం అలా బాగా చేసి మొత్తం తుడిచేసి ఆరబెట్టేసి అప్పుడు మనం వేసుకుంటే ఆ స్మెల్ అనేది ప్లాస్టిక్ కదా, ప్లాస్టిక్ అయినా గాజు అయినా ఏదైనా మనం మంచిగా క్లీన్ చేసుకుని వేసుకుంటే మంచిది కాబట్టి అలా క్లీన్ చేసాను. నెక్స్ట్ డే రోజు నేను మంచిగా తుడిచేసి కొద్దిసేపు ఆరనిచ్చి తర్వాత ఇవన్నీ పోసుకుంటున్నాను. వీటిలో పల్లీలు పోసుకుంటున్నాను, వేరుశనగ గుళ్ళు. అంటే కేజీ అంటే కొంచెం నిండుగా వచ్చింది, కేజీ అనే ఉన్నట్టుంది వాటిపైన. ఇలా మనం అన్నిట్లో పోసి పెట్టుకుంటే మనకి మంచిగా కనిపిస్తాయి దేనిలో ఏమున్నాయా అని. ఇప్పుడు ప్లాస్టిక్ వాటిల్లో, స్టీల్ వాటిల్లో కానీ, ఇంకా ప్లాస్టిక్ కూడా ట్రాన్స్పరెంట్ కలర్ లేకుండా ఉంటాయి కదా, అలాంటి వాటిలో ఏమున్నాయి ఏంటనేది ఒక్కొక్కటి చూసుకుని వెతుక్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా అన్నీ ఒకే కలర్లో అంటే ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటే మనకి వంట చేసుకునేటప్పుడు కూడా ఈజీ అవుతుంది, హడావుడి లేకుండా మార్నింగ్ టైంలో. అదే కాకుండా వర్షాకాలంలో కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇలా అన్నీ నీట్గా పోసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటే మనకి ఇంకా పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలో జీలకర్ర వేసుకున్నాను. ఇవైతే శనగలు ఆల్రెడీ ప్యాకెట్లో ఉన్నవి, కొన్ని అయిపోయినాయి దానిలో, ఇంకా లాస్ట్ కొన్ని, అందుకే చిన్న బాటిల్లో వేసుకున్నాను. మనకే కాదు పిల్లలకు కూడా చాలా ఈజీగా తెలిసిపోతుంది కదా, మన కడావుడిగానే కాదు, పిల్లలు ఎప్పుడన్నా ఏదన్నా వంట చేసుకోవాలనుకున్నా వాళ్ళకి అర్థమవుతుంది ఏ బాక్స్లో ఏమున్నాయి అనేది. మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చూసి వాళ్ళు చేసుకోగలరు ఈజీగా. అదే పౌడర్లు అనుకోండి, మనం వాటిపైన పేర్లు రాసే స్టిక్కర్ పెట్టేసి దానిపైన పేరు రాసుకుంటే సరిపోతుంది. నేను చిన్న బాటిల్స్ ఉంటాయి నా దగ్గర, అలాంటి వాటికి అన్ని మసాలా పౌడర్లు వేస్తాను, వాటికైతే రాసి అతికిచ్చేస్తాను. పిల్లలనే కాదు పెద్దవాళ్ళకు కూడా మసాలా పౌడర్లు ఏ బాటిల్ ఏది ఉందనే అర్థం కాదు కాబట్టి నా కోసం కూడా నేను అలా రాసి పెట్టుకుంటాను. రసం పొడి, సాంబార్ పొడి, ఇంకా గరం మసాలా అలా రాసి పెట్టేసుకుంటాను. ఇవి చూసారు కదా ఓట్స్, ఇవి ఇది అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కలిసి ఉన్న ఓట్స్ ఇవి. ఇంకా కొద్దిగా మిగిలిని చిన్న బాటిల్ లాస్ట్ ఉంది కదా, లాస్ట్ సైజు దానిలో పోసుకుంటున్నాను. ఈ విధంగా మనం అన్నీ నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా మనం వంట చేసుకోవచ్చు, ఇంకా మనకి హడావుడి కూడా లేకుండా ఉంటుంది. ఈ వర్షాకాలంలో అన్నీ తేమగా తడితడిగా ఉంటాయి కాబట్టి మనం ఇలా నీట్గా అన్ని బాటిల్స్లో పోసి పెట్టుకుంటే కూడా మనకి చికాకుగా లేకుండా మనకు కూడా వంట చేయాలంటే కూడా మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా పని అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని బాటిల్లో నేను పోసి పెట్టేసుకున్నాను. అంటే ఎవరికన్నా
తీసుకుంటారేమన్న ఉద్దేశంతో ఈ బాటిల్స్ నేను చెప్తున్నాను. తక్కువ రేటుకే అమెజాన్లో ఉన్నాయి. ఇప్పుడు మేము తీసుకున్నప్పుడైతే అలా 350-400 లోపే వచ్చింది. మరి ఇప్పుడైతే ఎంత ఉందో తెలియదు. కానీ ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. బాదాం కానీ జీడిపప్పు అలాంటివి కూడా వేసుకోవచ్చు. కొన్ని మిగిలిపోయినప్పుడు కవర్లో పెట్టేసి అలా క్లిప్ పెట్టేయడం అలా చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా కొన్ని ఎక్కువ ఇలాంటివి సైజుల వారీగా వచ్చినాయి కాబట్టి, తక్కువ రేట్లోనే ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇలా మిగిలిపోయినవి ఒక పెద్ద డబ్బాలో పోసుకోక మిగిలినవి అనుకోండి, లాస్ట్ డబ్బాలో పోసుకోవచ్చు. అలా పెట్టుకుంటే మనకి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. మనం కవర్లో లేకుండా క్లిప్ పెట్టేసి అలా పెడితే కొన్ని మర్చిపోతూ ఉంటాము. అలాగే పిండిలు కూడా, గోధుమ పిండి ఇంకా రవ్వలు అలాంటివి కొన్ని కొంచెం ఎక్కువైనప్పుడు క్లిప్ పెట్టి వేరే డబ్బాలో ఒక బాక్స్లో పెట్టేసుకుంటాము. కొన్ని మర్చిపోతూ ఉంటాము. అలా కాకుండా అన్నీ ఇలా బాటిల్స్లో పోసేసుకుంటే ఒక పెద్ద బాటిల్ నిండా అయిపోయింది అనుకోండి, ఇంకొంచెం మిగిలితే చిన్న బాటిల్లో పోసేసుకోవచ్చు. ఇలా సైజుల వారీగా వచ్చినాయి కాబట్టి మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అనేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. కవర్లో ఏ విధమైనవి కవర్లో ఉంచుకోకుండా అన్ని బాటిల్స్లో పోసి పెట్టేసుకుంటే మనకి ఏం వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు నా దగ్గర కూడా కొన్ని అలా మిగిలిపోయి పడేయాల్సి, పురుగులు పట్టేస్తున్నట్టు ఉంటాయి. అప్పుడు పడేయాలి కదా, మనం అనవసరంగా వేస్ట్ అవుతుంది. అందువల్ల అన్నీ ఇలా మనం బాటిల్స్లో మిగిలిపోయినవి కూడా, కొద్దిగా మిగిలినవి కూడా ఇలా చిన్న బాటిల్స్లో పోసి పెట్టుకుంటే మనకి ఏముంది అనేది అర్థమవుతుంది. మన కళ్ళ ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనం అన్నీ యూజ్ చేసుకుంటాం. ఇవి నువ్వులు, తెల్ల నువ్వులు. స్టీల్ డబ్బాల్లో కూడా పెట్టి నేను పిండిలో అవి కొన్ని రోజులు తీయకపోతే దాంట్లో ఏమున్నాయో మనకు అర్థం కాదు. ఒక్కొక్కసారి ఆడావుడిగా ఉంటుంది కాబట్టి తీసుకోకుండా అలా ఉంచేస్తే కొన్ని రోజులు పురుగు పట్టేసినాయి అనమాట. కొన్ని పిండిలు కానీ రవ్వలు అలాంటివన్నీ ఇలా వేస్ట్ అవుతున్నాయి అనేసి నేను అన్నీ ట్రాన్స్పరెంట్ కలర్ గాజువి తీసుకోవాలనేసి నేను అనుకుంటూ ఉండగా మా బాబు ఇలా చేశాడు. అయినా ఇవి కూడా చాలా బాగున్నాయి, చాలా యూజ్ఫుల్ అవుతున్నాయి ఇవి. అంటే పెద్ద దాంట్లో మిగిలిపోయినప్పుడు 1 kg ప్యాకెట్ తీసుకున్నప్పుడు కొంచెం మిగులుతాయి కదా, అది లాస్ట్ బాటిల్ ఉంది కదా దానిలో పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గాజు అయితే ఒక్కొక్కసారి మన చెయ్యి జారి కూడా కింద పడిపోతాయి. నేను డిమార్ట్లో కొన్ని గాజు తీసుకున్నా కానీ మూతలు సరిగా పట్టడం లేదు, వాటికి పట్టక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇవైతే మంచి ఈజీగా పడుతున్నాయి. కాకపోతే కొంచెం ప్లాస్టిక్ అనే కానీ ప్లాస్టిక్ కూడా ఇది తక్కువ క్వాలిటీ కాదు, మంచి క్వాలిటీ. ఇది బాగానే ఉంది. ఇది కూడా చూసారు కదా, ఈ విధంగా నేను అన్నీ పోసేసి పెట్టుకున్నాను. ఈ వర్షాకాలంలో మనకి ఇబ్బంది లేకుండా, చిరాగ్గా లేకుండా మనకి మంచిగా అన్నీ కనిపిస్తూ ఉంటే అన్నీ యూజ్ చేసుకుంటాం, అన్నీ ఉపయోగించుకుంటాము. మనకి ఎక్కడ ఏముందో తెలుస్తుంది కాబట్టి ఇది మీ అందరికీ యూజ్ అవుతుందనేసి నేను పెట్టాను. మీరు వీలుంటే అమెజాన్లో కానీ ఇంకెక్కడన్నా మీషోలో కానీ అలాంటి ఎక్కడైనా దొరుకుతున్నాయి ఇలాంటివన్నీ. మీరు కూడా తప్పకుండా తీసుకుని కావలసిన వాళ్ళు, ఆల్రెడీ చాలామంది తీసుకుంటారు, పెట్టేసుకుని ఉంటారు. కానీ తెలియని వాళ్ళ కోసం నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా కిచెన్లో నేను సర్దుకున్నాను. ఈ విధంగా పెట్టుకుంటే మనకి మంచిగా కనిపిస్తాయి. స్టెప్స్ వారీగా, అంటే కొంచెం హైట్ ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి వెనక పెట్టేసుకున్నాను, కొద్దిగా చిన్నగా ఉన్నాయి ముందుకు పెట్టుకున్నాను. గాజువి డిమార్ట్లో తీసుకున్నాను కదా, ఆ స్టీలు మూత ఉన్నాయి కదా, అవి కొద్దిగా మూతలు కొంచెం సరిగా పెట్టినట్టు ఉండవు గాజువి. దాని ముందు లాస్ట్ సైజు ఉన్నాయి కదా చిన్నవి, అవి పెట్టుకున్నాను. ఈ విధంగా కిచెన్లో నేను పెట్టుకున్నాను. మనకి వర్షాకాలంలో ఇది లేకుండా, ఇబ్బంది లేకుండా ఈ విధంగా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. చూడటానికి కూడా లుక్ బాగుంటుంది.
చూశారు కదా, ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.